ప్రపంచ ప్రపంచ క్రైస్తవులైన వాళ్ళరా, మీ అందరికీ నా వందనాలు. దేవుడు మిమ్మలను, మీ కుటుంబ సభ్యులను ఆశీర్వదించాలని నిండు మనసుతో కోరుకుంటూ ఉన్నాను. ఈరోజు నేను చెప్పే అంశాలు, నేను చెప్పే సంగతులు ఏమిటి అంటే, యెహోవా దేవుడు ఉన్నవాడు అయిన దేవుడుగా నన్ను మీ కింద మీ పనివాడిగా ఎంచుకొని నాతో మాట్లాడిన మాటలనే నేను ఇప్పుడు మీకు చెప్తున్నాను. దేవుడు నాతో ఎలాగా మాట్లాడుతున్నాడు అంటే, దేవుడే చెప్పాడు. ఏం చెప్పాడంటే, నేను నా నోరు తెరిచి మాట పలికితే సృష్టి కలుగుతుంది. నేను నా నోరు తెరిచి నీతో మాట్లాడటం లేదు. నేను నా నోరు తెరవకుండా నా 2 పెదాల నుండి స్వరాలను నీ వద్దకు పంపుతూ ఆ స్వరాలతోనే నీతో మాట్లాడుతున్నాను. గతంలో నేను ప్రవక్తలను, నాయకులను ఎంచుకున్నప్పుడు వారితో కూడా ఆ రీతిగానే మాట్లాడాను. నా సర్వ సృష్టిలో ఉండ దేవతలతోనూ, దేవుళ్ళతోనూ, నరులతోనూ కూడా నేను నా రాజ్యం నుండి, నా పెదాల నుండి స్వరాలను పంపుతూ ఆ స్వరాలతోనే మాట్లాడుతూ ఉంటాను. నీతో కూడా అలాగే మాట్లాడుతున్నాను అని దేవుడు చెప్పాడు. దేవుని ప్రజలైన వాళ్ళరా, నేను చెప్పేది ఏది కూడా నా సొంత మాటలు కానే కాదు. దేవుడు నాకు ఏదైతే చెప్పాడో దానినే నేను మీకు చెప్తున్నాను. మరి ఈరోజు నేను మీకేం చెప్పాలి అనుకున్నాను అంటే, సాతాను రాజ్యం, ఈ సాతాను రాజ్యాన్ని భూలోకంలో సాతాను ఎలాగ స్థాపించింది, సాతాన్ అంటే ఎవరు, తన రాజ్యాన్ని ఎలాగ స్థాపించింది, ఎలాగ ఏలుతుంది తన రాజ్యాన్ని అనే విషయాలను మీకు చెప్పాలనుకున్నాను. సాతాను ఎవరు అంటే, యెహోవా దేవుని రాజ్యంలో ప్రధాన దూతగా ఉండ లూసిఫర్ సాతాను. దేవుడు ఏం చేశాడంటే, తన కోసమే, తన ఆనందం కోసమే దేవతలను, తన పరలోక రాజ్యాన్ని సృష్టించుకున్న తర్వాత తన పరలోక రాజ్యంలో తన కోసమే, తన ఆనందం కోసమే దూతలను సృష్టించుకున్నాడు. ప్రధాన దూతలను కూడా సృష్టించుకున్నాడు. కొంతమంది దూతలను పాటలు పాడటానికి మాత్రమే దేవుడు సృష్టించుకున్నాడు. 3 ప్రధాన దూతలను సృష్టించుకున్నాడు. ఆ ప్రధాన దూతలలో ఒక దూత లూసిఫర్. లూసిఫర్ దేవుని సింహాసనానికి అతి సమీపముగా ఉంటుంది. అంటే ఎలాగ ఉంటుంది అంటే, ఈ భూలోక రాజ్యాలలో చక్రవర్తులైన వారు ఉన్నప్పుడు కొన్ని రాజ్యాలను ఏలుతూ ఉంటారు. చక్రవర్తులైన వాళ్ళు గడిచిన కాలంలో ఆ చక్రవర్తుల కింద ప్రధానులు ఉంటారు, మంత్రులు ఉంటారు. ఆ మంత్రులు చక్రవర్తికి సంబంధించిన అన్ని విషయాలు తెలుస్తాయి. చక్రవర్తికి సంబంధించిన అన్నీ తెలుసుకుంటూ ఉంటారు మంత్రులు. అలాగే లూసిఫర్ కూడా దేవుని సన్నిధానంలో, దేవుని రాజ్యంలో ఒక మంత్రి స్థానంలోనే ఉంది. ఆ మంత్రికి దేవుడు మంత్రి స్థానంలో ఉండ ఆ లూసిఫర్కి దేవుడు జ్ఞానాన్ని ఇచ్చాడు. ఎవరికి ఇవ్వనంత జ్ఞానాన్ని లూసిఫర్కి ఇచ్చాడు. దేవుడు లూసిఫర్కి, తన రాజ్యంలో ఉండ దూతలకు, అందరికీ కూడా జ్ఞానాన్ని ఇచ్చాడు. ఆ జ్ఞానాన్ని సన్మార్గంలో జీవించడానికి, తనను ఆరాధించడానికి, తనను మహిమపరచడానికి, తనను ఆరాధించడానికి మాత్రమే దేవుడిచ్చాడు దూతలైన వారికి జ్ఞానాన్ని. అందుకే లూసిఫర్ మహాజ్ఞాని. ఆ జ్ఞానాన్ని లూసిఫర్ ఏం చేసిందంటే, తన స్వార్థం కోసము వాడుకోవటము ప్రారంభించింది. లూసిఫర్ దేవుడిచ్చిన జ్ఞానాన్ని తన స్వార్థం కోసము వాడుకోవాలని చూసింది, హెచ్చించుకునే వాళ్ళని కోరుకుంది. దేవుని సింహాసనం మీద కూర్చోవాలని తలంచింది. దేనికి అంటే,
దేవుని సింహాసనము అపరంజి సింహాసనము దగదగ మెరుస్తూ ఉంటుంది. చాలా గొప్ప సింహాసనము, చాలా శక్తివంతమైన సింహాసనము. ఆ సింహాసనం మీద కూర్చోవాలని తలంచింది. దేనికంటే ఆ సింహాసనానికి చాలా సమీపంలోనే లూసిఫర్ ఉంటుంది కనుక ఆ సింహాసనం మీద కూర్చోవాలని తలంచినందుకే దేవుడు లూసిఫర్ను చూసి, తలంపులను చూసి ఆ లూసిఫర్ని తన రాజ్యం నుంచి గెంటివేశాడు. గెంటివేసినప్పుడు లూసిఫర్ తన రూపాన్ని కోల్పోయింది. తనకున్న శక్తులన్నిటినీ కూడా కోల్పోయింది. కానీ ఆత్మగానే ఉంది. లూసిఫర్ దేవుని రాజ్యం నుండి గెంటివేసినప్పుడు ఆత్మగా ఉంది, కానీ దానికి ఇచ్చిన జ్ఞానాన్ని మాత్రము కోల్పోలేదు. లూసిఫర్ తన జ్ఞానాన్ని, దేవుడిచ్చిన జ్ఞానాన్ని దేవుని కోసం ఉపయోగించకుండా తన స్వార్థం కోసం ఉపయోగించింది, చెడు కోసం ఉపయోగించింది. ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత తన స్వార్థం కోసము, తన హెచ్చించుకోవటం కోసము, తన పొగుడుకోవడం కోసము లూసిఫర్ తన జ్ఞానాన్ని ఉపయోగించుకుంటుంది. ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా. మరి లూసిఫర్ ఈ భూమి మీదకి దేవుడు ఆత్మగా పంపిన తర్వాత అది అగాధము జలముల మీదనే తిరుగుతూ ఉంది, ఏదేను వనములో తిరుగుతూ ఉంది. ఈ సంగతులన్నీ కూడా దేవుడు నాకు చెప్పిన సంగతులనే నేను మీకు చెప్తున్నాను. ఏది కూడా నా సొంత మాట కానే కాదు అని మీరు తెలుసుకోండి. దేవుడు ఏం చెప్పాడంటే, నేను నా రాజ్యం నుండి లూసిఫర్ని గెంటివేసిన తర్వాత ఆత్మగా ఈ భూమి మీద తిరుగుతూ ఉంది, ఏదేను వనంలో తిరుగుతూ ఉంది. లూసిఫర్ ఆత్మను నేను చూసి జాలిపడి మరలా లూసిఫర్ని నా రాజ్యానికి తీసుకోవాలి అని కోరుకున్నాను, తలంచాను. లూసిఫర్ని క్షమించడానికి నరులను సృష్టించాను, ఆదాము అవ్వలను సృష్టించాను. వారి ద్వారా లూసిఫర్ నన్ను క్షమాపణ కోరుతుంది అని తలంచాను. అందుకే లూసిఫర్ని క్షమించడానికే ఈ భూమి మీద ఆదాము అవ్వలను సృష్టించాను. కానీ లూసిఫర్ ఆత్మ ఏదేనులోకి ప్రవేశించి సంచరిస్తూ సర్పాన్ని ఆవరించి అవ్వను తప్పుదోవ పట్టించింది, అవ్వను ఆదాములను తప్పుదోవ పట్టించింది. అందుకే లూసిఫర్ మీద కోపం వచ్చింది నాకు. లూసిఫర్ మీద, ఆదామవుల మీద కోపం వచ్చి ఆదామవులను శపించాను. ఏదేను వనము నుండి గెంటివేశాను. ఏదేను వనము నుండి వారిని గెంటివేసిన తర్వాత ఇంకా మరొక నరులు ఎవరు కూడా ఏదేను వనములోకి ప్రవేశించకుండా, సాతాను ప్రవేశించకుండా ఏదేను వనము చుట్టూ కూడా దట్టమైన పొగమంచు నుంచాను. నా రాజ్యం నుంచి కేరుబులను పంపి ఏదేను వనము చుట్టూ కాపలా కాయిస్తున్నాను. ఇప్పటికీ కూడా ఏదేను వనము చుట్టూ దట్టమైన పొగమంచు ఉంది. ఎవరు కూడా ప్రవేశించలేని అంత దట్టమైన పొగమంచు ఉంది. ఇంకా నా దూతలను పంపి కాపలా కాయిస్తున్నాను నేటి వరకు అని దేవుడు చెప్పాడు. దేవుడు లూసిఫర్ని ఏదేను వనము నుండి గెంటివేసిన తర్వాత దేవుడు ఏం చేశాడంటే, లూసిఫర్ని దేవుడు ఏం చేశాడంటే, ఏదేను వనములో ఎప్పుడైతే ఆదాము అవ్వలను తప్పుదో పట్టించిందో సర్పాన్ని ఆవరించి ఆదాము అవ్వలతో మాట్లాడి అవ్వ ద్వారా ఆదామును ప్రేరేపించి లూసిఫర్ పాపంలో పడవేసినందుకు దేవుడేం తలంచాడంటే, దేవుడే చెప్పాడు నాకు. ఏం చెప్పాడంటే, నేను లూసిఫర్ ఆత్మ ఏదేను వనములోకి ప్రవేశించిన తర్వాత సర్పాన్ని ఆవరించి నా జనులను తప్పుదో పట్టించింది, నాకు వ్యతిరేకంగా పాపంలో పడవేసింది. ఏదేను వనములో నేను ఆదాము అవ్వలను సృష్టించక మునిపే బలమైన భూజంతువులను, పశువులను సృష్టించుకున్నాను. ఆ లూసిఫర్ ఆత్మ సర్పాన్ని ఆవరించి నట్టుగానే ఏదేను వనములో నేను సృష్టించుకున్న భూజంతువులను, పశువులను కూడా ఆవరించి నా జనులను
చంపి తింటుందేమో అని తలంచాను. అందుకే లూసిఫర్ ఆత్మను పాతాళంలోకి పంపి అక్కడ ఏదైనా వనములో ఒక సొరంగాన్ని ఏర్పరిచి ఆ సొరంగాన్ని పాతాళం వరకు ఉంచి లూసిఫర్ ఆత్మను ఆ సర్పం నుండి వేరుపరిచి ఆ పాతాళానికి పంపి అక్కడ దానికి సర్పం రూపాన్ని ఇచ్చి దానికోసము ఆ పాతాళంలో ఒక మూలన ఒక సింహాసనాన్ని ఏర్పరిచి ఆ సింహాసనం మీద లూసిఫర్ని సర్పంగా కూర్చోపెట్టాను. అది ఎలాగ కూర్చుంది అంటే దాని పొడవాటి నాలుకను బయటికి చాచి కూర్చుంది. అది ఎందుకు అలాగా దాని పొడవాటు నాలుక చాచి ఎప్పుడు కూరలు కోరుతూ ఉంటుంది ఆనాటి నుండి ఈనాటి వరకు. లూసిఫర్ ఎందుకు కూరలు కోరుతూ ఉందంటే దానికున్న శక్తితో నన్నేమి చేయలేక నా జనులను భూమి మీద జీవిస్తున్న నా జనులైన వారిని నాకు వ్యతిరేకంగా పాపంలో పడివేస్తూ వారిని నన్ను శోధింప చేయాలని నన్ను బాధ పెట్టాలని కోరుకుంది. అందుకే నా మీద కోపంతో నన్ను ఏమి చేయలేక భూమి మీద జీవిస్తున్న నా జనులను పాపంలో పడివేస్తుంది. మరి పాతాళంలో సర్పముగా కూర్చున్న ఆ సాతాను అయిన లూసిఫర్, సర్పము అయిన లూసిఫర్ మరి భూమి మీదకి ఎలాగ వచ్చిందంటే దేవుడే తీసుకొచ్చాడు. ఎలాగ తీసుకొచ్చాడంటే పాతాళంలో లూసిఫర్ దాని సింహాసనం మీద కూర్చొని ఉన్నప్పుడు దాని పొడవాటి నాలుకను బయటికి చాచి కూరలు కోరుతూ ఉండగా దేవుడు దాని పూర్తి శక్తితో దాని పొడవాటి నాలుక గుండా చిన్న సర్పంగా బయటికి తీసి ఆ స్వరంగము కొండ ఏదైనా వనంలోకి తీసుకొచ్చి భూమి మీద జీవిస్తున్న ఆదాము అవల మనసులోకి ప్రవేశింపచేసి జీవింపచేస్తున్నాడు దేవుడు. దేనికి అలాగ చేశాడంటే ఆదాము అవలైన వాళ్ళు ఏ సాతాను మాటలు విని పాపం చేశారో ఆ సాతానికి వాళ్ళ శరీరాల మీద అధికారాన్ని ఇచ్చి వారిని సాతానాధీనంలోనే ఉంచాడు. దేవుడు అలా చేసినందుకు వారి మనసుల్లో బంధించబడ్డ ఆ సాతాను అయిన ఆ సర్పమైన లూసిఫర్ ఏం చేస్తుందంటే దాని జ్ఞానంతో దాని తెలివితేటలతో దాని పాపపు జ్ఞానంతో దాని పాపపు ఫీలింగ్స్తో దాని పాపపు కోరికలతో దాని పాపపు మనస్తత్వంతో ఆదాములను శరీరం కోసమే జీవింపచేస్తూ వచ్చింది. లోకంలో ఉన్న వాటిని పొందుకోవడమే జీవితంగా ఎంచి వారిని జీవింపచేస్తూ వచ్చింది. ఇలాగా లూసిఫర్ జీవిస్తూ ఉంది. మరి దేవుని రాజ్యం నుంచి గెంటివేయబడ్డ ఆ లూసిఫర్ పాతాళం నుండి భూమి మీదకి వచ్చిన తర్వాత ఆదాములోకి ప్రవేశించిన తర్వాత వారు చనిపోయిన తర్వాత ఆ లూసిఫర్ సర్పమైన సాతాను ఏం చేసిందంటే ఈ భూమి మీదనే ఉండి తన రాజ్యాన్ని సృష్టించుకుంది. వాయుమండలంలో దాని రాజ్యాన్ని సృష్టించుకుంది. అక్కడ రాజ్యంలో జీవిస్తూ ఉంది. ఈ భూమి మీద నుండి 500 కిలోమీటర్లు పై వరకు కూడా వాయుమండలం ఉంది. ఆ వాయుమండలంలో సాతాను తన రాజ్యాన్ని సృష్టించుకుంది. మరి సాతాను రాజ్యంలో ఎవరెవరు ఉంటారు అంటే ఇప్పుడు నేను మీకు చెప్తున్నాను. దేవుని రాజ్యం నుంచి దేవుడు లూసిఫర్ని బయటికి కెంటివేసిన తర్వాత దేవుని రాజ్యంలో ప్రధాన దూతలైన వారికి దూతల సమూహాలు ఉంటారు. దూతల సమూహాలు ఉంటాయి. అనుచరులైన దూతలు ఉంటారు. అప్పుడు దేవుడు అనుచరులైన దూతలైన వాళ్ళకి ప్రధాన దూతలకి అనుచరులను ఇచ్చినట్టుగానే నియమించినట్టుగానే వాళ్ళకి పనులను అప్పు చెబుతూ ఉంటారు. ప్రధాన దూతలైన వాళ్ళు దేవుని రాజ్యంలో ఉండి అలాగ ప్రధాన దూతలలో లూసిఫర్ కూడా ఒక ప్రధాన దూత కనుక లూసిఫర్ అనుచరులైన వాళ్ళు లూసిఫర్ని దేవుడు బయటికి గెంటివేసిన తర్వాత తన రాజ్యం నుంచి గెంటివేసిన తర్వాత దేవునికి వ్యతిరేకంగా వారి నాయకులకు అనుకూలంగా దేవునికి వ్యతిరేకంగా సనగటం గొణగటం ప్రారంభించారంట లూసిఫర్ అనుచరులైన దూతలు. దేవుడే చెప్పాడు నాకు ఈ మాటను. ఏం చెప్పాడంటే నేను లూసిఫర్ని నా రాజ్యం నుంచి గెంటివేసిన తర్వాత లూసిఫర్ అనుచరులైన నా దూతలు లూసిఫర్ నిమిత్తము నాకు వ్యతిరేకంగా సణిగారు గొణిగారు. అందుకే వారిని కూడా
నా రాజ్యం నుంచి గింటి వేశాను. గింటి వేసినప్పుడు వాళ్ళు వాళ్ళ రూపాలను కోల్పోయి దుష్టశక్తులుగా మారి ఈ భూమి మీదనే వాయుమండలంలో గాలిలో జీవిస్తూ ఉంటారు. సాతాను లూసిఫర్ ఏర్పరచుకున్న రాజ్యములో వాళ్ళు ఆ దుష్టశక్తులుగా మారిన నా దూతలు జీవిస్తూ ఉంటారు అని దేవుడు చెప్పాడు. దేవుని చెల్లైన వాళ్ళరా, ఈ భూలోకంలో సాతాను తన రాజ్యాన్ని ఎలాగ నిర్మించుకుంది అంటే దాని పాపపు జ్ఞానంతో, దాని పాపపు కోరికలతో, దాని పాపపు మనస్తత్వంతోనే నిర్మించుకుంది. లూసిఫర్ అనుచరులైన దూతలను కూడా, దుష్టశక్తులుగా మారిన వాళ్ళని కూడా తన రాజ్యంలోనే జీవింప చేస్తూ వచ్చింది. ఎప్పుడైతే తన రాజ్యాన్ని తన దూతలతో ఏలుతూ ఉందో, సాతాను తన రాజ్యాన్ని వాయుమండలంలో ఏలుతూ ఉందో, దాని రాజ్యంలో జీవిస్తున్న ఆ దుష్టశక్తులుగా మారిన లూసిఫర్ అనుచరులలోకి కూడా లూసిఫర్ తన పాపపు జ్ఞానాన్ని, దాని పాపపు మనస్తత్వాన్ని, దాని పాపపు ఫీలింగ్స్ని, దాని బానిసయ్యే కోరికలను, బానిసయ్యే ఫీలింగ్స్ని, శరీరానికి సంబంధించిన జ్ఞానాన్ని, లోకానికి సంబంధించిన జ్ఞానాన్ని ఆ లూసిఫర్ అనుచరులైన వారిలోకి పంపింది లూసిఫర్. మరి అది గాలిలో జీవిస్తూ ఉన్నప్పుడు ఆదామవుల్లోకి ప్రవేశించిన తర్వాత వారిని కూడా దాని జ్ఞానంతోనే జీవింపు చేసింది లూసిఫర్. వారిని కూడా దాని రాజ్యంలోనే జీవింపు చేసింది. దాని ఈ లోకం కోసమే వారిని జీవింపు చేసింది. వారిని, వారి సంతానాన్ని, ఇప్పటి వరకు వచ్చిన వారి సంతానాన్ని కూడా ఆదాము సంతానమైన లోకమానవాళి అందరినీ కూడా లూసిఫర్ దాని పాపపు జ్ఞానంతో, దాని పాపపు మనస్తత్వంతో, దాని పాపపు కోరికలతో, దాని పాప ఫీలింగ్స్తో, దాని బానిసయ్యే జీవితంతో, దాని బానిసయ్యే కోరికలతో, దాని బానిసయ్యే తెలివితేటలతో, దాని బానిసయ్యే జ్ఞానంతో నరులను జీవము చేస్తూ వచ్చింది. ఆదాము అవ్వలను కూడా, వారి సంతానాన్ని కూడా అలాగే జీవము చేస్తూ వచ్చింది. వారిని దేవునికి వ్యతిరేకంగా పాపములు పడవేస్తూ దేవుడిని బాధ పెడుతూ వచ్చింది లూసిఫర్. ఆదాము అవ్వలను, వారి సంతానాన్ని, మొదటి తరంలో నుండి ఈ తరం వరకు వచ్చిన ఆదాము సంతానాన్ని దేవునికి వ్యతిరేకంగా పాపం చేయించింది. ఆ పాపం చేసినప్పుడు ఆదాము నుండి ఇప్పటి వరకు వచ్చిన మృతందిన వాళ్ళ వరకు కూడా ఆ పాపం చేసినప్పుడు ఏం జరిగిందంటే, సాతాను ఎప్పుడైతే వారిని దాని పాపపు కోరికలతో, దాని పాపపు జ్ఞానంతో, దాని బానిసయ్య కోరికలతో నరులైన వారిని పాపంలో పడవేసినప్పుడు ఆ పాపము అపవిత్రమైంది కనుక వారి శరీరాల్లోకి అపవిత్రత వచ్చింది. వాళ్ళు ఆ అపవిత్రతతోనే వాళ్ళు జీవించారు. ఆ అపవిత్రతతోనే వాళ్ళు చనిపోయారు. వాళ్ళు ఆ అపవిత్రతతో చనిపోవటం వలన వారి మనస్సుల్లో అప్పటి వరకు ఉండ అపవిత్రత ఆత్మగా ఉండ వారిలోకి చేరింది. అప్పుడు వాళ్ళు అపవిత్రాత్మలుగానే జీవించారు. ఆదాము నుండి ఇప్పటి వరకు జీవించి చనిపోయిన వారిలో ఎక్కువ శాతం మంది అపవిత్రాత్మలు అందరూ కూడా సాతాను యొక్క తెలివితేటలతో, సాతాను యొక్క మనస్తత్వంతో, సాతాను యొక్క కోరికలతో, సాతాను యొక్క ఫీలింగ్స్తో, సాతాను యొక్క బానిసయ్యే కోరికలతోనే జీవించారు. అవన్నీ కూడా మనుషులవి కానే కాదు. మనుషుల మెదడికంటూ పాపపు జ్ఞానం లేదు. మనుషుల శరీరము బానిస కాదు, దేనికి పాపానికి బానిస కాదు అని నేను మీకు చెప్తున్నాను. మరి ఆదాము నుంచి కూడా ఇప్పటి వరకు వచ్చిన అన్ని తరాల వాళ్ళు, చనిపోయిన వాళ్ళు ఎలాగ జీవించారంటే వాళ్ళకి తెలియదు. దేవుడు వాళ్ళ శరీరాలలో పరిశుద్ధతను ఉంచాడనే సంగతిని వాళ్ళకి తెలియదు. ఆదాము కూడా కనిపెట్టలేదు. ఆదాముని దేవుడు నేలమనుతో చేసినప్పుడు దేవుడు పరిశుద్ధుడు కనుక తన చేతులు కూడా పరిశుద్ధమైనవి. ఆ దేవుని పరిశుద్ధ చేతుల్లో నుండి ఆదాము శరీరంలోకి పరిశుద్ధత వచ్చింది. ఆ పరిశుద్ధత ఈ లోకంలో ఉండ అన్నిటికంటే కూడా ఎంతో విలువైనది, ఎంతో గొప్పది. ఆ పరిశుద్ధతను ఆదాము గుర్తించలేదు. ఇప్పటి వరకు వచ్చిన ఆదాము సంతానమైన వారందరూ కూడా గుర్తించటం లేదు. అందరి శరీరాల్లో కూడా పరిశుద్ధత ఉంది.
దేవుని చేతిలో నుండి మనుషుల శరీరాల్లోకి, మీ భూమి మీద జీవిస్తున్న మనుషులందరి శరీరాల్లోకి కూడా దేవుని చేతిలో నుండి పరిశుద్ధత వచ్చింది. ఆ పరిశుద్ధత ఈ లోకంలో ఉండ సమస్తమైన వాటికంటే కూడా ఎంతో గొప్పది, ఎంతో విలువైనది. ఆ విలువను ఇప్పటి వరకు జీవించిన ఆదాము నుండి ఇప్పటి వరకు జీవించిన మానవాళిలో అన్ని తరాల వాళ్ళు కూడా కనిపెట్టలేకపోయారు, తెలుసుకోలేకపోయారు. ఇంకా అందుకే వాళ్ళ కంటి కనబడే శరీర అవసరతలను తీర్చుకోవడమే, వాటికి కావలసిన అవసరతలను లోకం నుండి సంపాదించుకోవడమే జీవితంగా జీవించి చనిపోయారు. చనిపోయిన తర్వాత వాళ్ళ శరీరాన్నిలో అప్పటి వరకు ఉండ అపవిత్రత అనేది ఆత్మగా ఉండ వారిలోకి చేరింది. అప్పుడు వాళ్ళు అపవిత్రాత్మగా మారారు. ఆదాము నుండి ఇప్పటి వరకు జీవించి చనిపోయిన కొందరు ఆ అపవిత్రాత్మలను దేవుడు తన రాజ్యానికి తీసుకోలేదు. దేనికి తీసుకోలేదంటే, దేవుడు పరిశుద్ధుడు కనుక దేవుడు తన రాజ్యాన్ని కూడా పరిశుద్ధంగానే ఉంచుకున్నాడు. పరిశుద్ధులను మాత్రమే దేవుడు తన రాజ్యానికి రాణిస్తూ ఉన్నాడు. అపరిశుద్ధులను దేవుడు తన రాజ్యానికి రానివ్వటం లేదు. అలాగే లూసిఫర్ ఏ మనుషులైతే అపవిత్రాత్మగా మార్చిందో వారిని కూడా దేవుడు తన రాజ్యానికి తీసుకోలేదు. వారిలో కొందరిని ఈ భూమి మీదనే ఉంచాడు. మరి ఈ భూమి మీదనే ఎందుకు ఉంచాడంటే, వాళ్ళు తక్కువ పాపం చేసినందుకు. వాళ్ళు కనుక ఈ భూమి మీద జీవిస్తున్న అపవిత్రాత్మలుగా మారిన వాళ్ళు ఈ భూమి మీద ఎలాగ జీవిస్తారో చెప్తాను. తక్కువ పాపం చేసినందుకే అపవిత్రాత్మలను దేవుడు ఈ భూమి మీదనే ఉంచాడు. ఈ అపవిత్రాత్మగా మారిన వాళ్ళు వాళ్ళ శరీరం మీద ప్రేమ చావక వాళ్ళ శరీరాన్ని పూడ్చిపెట్టిన స్థలములోనికి వెళ్ళి వాళ్ళ శరీరాన్ని పూడ్చిపెట్టిన వారి సమాధి మీదనే పడుకుంటూ అక్కడనే జీవిస్తూ ఉంటారు, అక్కడే ఉంటూ ఉంటారు. ఇంకా వారి కుటుంబ సభ్యులైన వాళ్ళు గుర్తు వచ్చినప్పుడు వాళ్ళు వాళ్ళ సమాధిని వీడి వారి కుటుంబ సభ్యుల మధ్యకి వచ్చి జీవిస్తూ ఉంటారు. వాళ్ళ కుటుంబ సభ్యులతో కలిసి జీవించాలని కోరుకుంటూ ఉంటారు. వాళ్ళతో మాట్లాడతారు. కానీ అపవిత్రాత్మలుగా మారిన వాళ్ళు కానీ భూమి మీద జీవిస్తున్న మనుషులుగా జీవిస్తున్న వారి కుటుంబ సభ్యులు మాత్రము వారి మాటలను వినలేరు, వారిని చూడలేరు. మరి అపవిత్రాత్మలుగా మారిన వాళ్ళని కూడా సాతాను ఏం చేసిందంటే, వాయుమండలంలో అది నిర్మించుకున్న తన రాజ్యంలోకి చేర్చుకొని అపవిత్రాత్మలలోకి కూడా దాని పాపపు జ్ఞానాన్ని, దాని పాపపు ఫీలింగ్స్ని, దాని పాపపు కోరికలను, దాని బానిసయ్యే కోరికలను, ఈ లోక సంబంధమైన జ్ఞానాన్ని, ఈ లోక సంబంధమైన కోరికలను, శరీర జ్ఞానాన్ని, శరీర అవసరతలను తీర్చుకోవడమే జీవితంగా ఎంచి ఆ జ్ఞానాన్ని వారిలోకి పంపింది, అపవిత్రాత్మలలోకి పంపింది. అందుకే అపవిత్రాత్మలైన వాళ్ళు సాతాను నుండి పొందుకున్న పాపపు జ్ఞానంతోనే, పాపపు కోరికలతోనే, బానిసయ్యే కోరికలతోనే జీవిస్తూ ఉంటారు. ఆ అపవిత్రాత్మలైన వాళ్ళు తమ శరీరాలను వీడి మనుషుల మధ్యకి వచ్చి వీధులు వెంబడి తిరుగుతూ ఉంటారు. ఇంకా వారి కుటుంబ సభ్యుల మధ్యకి వచ్చి వారికి నచ్చిన వారిని ఎంచుకొని వారిలో ప్రవేశించి జీవిస్తూ ఉంటారు. మరికొన్ని అపవిత్రాత్మలు వారి కుటుంబ సభ్యులలో పుట్టిన శిశువుల్లోకి, నూతనంగా పుట్టిన శిశువుల్లోకి ప్రవేశించి వాళ్ళు వారి కుటుంబ సభ్యులతో కలిసి జీవిస్తూ ఉంటారు. ఈ అపవిత్రాత్మలు, మరికొంతమంది అపవిత్రాత్మలు వీధులు వెంబడి తిరుగుతూ వారికి నచ్చిన మనుషులను ఎంచుకొని వారిలో ప్రవేశించి జీవిస్తూ ఉంటారు. మనుషులైన వాళ్ళు మనుషులలో ప్రవేశించి సాతాను నుండి వాళ్ళు పొందుకున్న పాపపు జ్ఞానంతో, పాపపు కోరికలతో, పాపపు ఫీలింగ్స్తో అపవిత్రాత్మలైన వాళ్ళు మనుషుల శరీరాలతోనే బయటికి జీవిస్తూ ఉంటారు. అలాగా పాపంలో పడివేస్తూ ఉంటారు. మరి ఈ అపవిత్రాత్మలుగా మారిన వాళ్ళు ఎలాగ జీవిస్తారు అంటే, మనుషులైన వాళ్ళు ఏ జీవితాన్ని అయితే జీవిస్తూ ఉంటారో అదే జీవితాన్ని పోలిన జీవితాన్ని జీవిస్తూ ఉంటారు. మరి ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మీరు కనుక ఒక టీచర్ అయితే మీ శరీరంలోకి ప్రవేశించిన ఆ అపవిత్రాత్మ కూడా టీచర్గానే జీవించింది. మీరు పుట్టినప్పుడే మీ శరీరంలో ఆ అపవిత్రాత్మ
ప్రవేశించింది. ఎందుకు ప్రవేశించిందంటే మీ తల్లిదండ్రులైన వాళ్ళు చేసిన పాపానికి దేవుడు మీ శరీరం చుట్టూ రక్షణ వలయాన్ని వేయలేదు. అందుకే దేవుని రక్షణ వలయం లేకపోవటం వలనే మీ శరీరంలోకి మీరు పుట్టినప్పుడే మీ బంధువులలో చనిపోయిన పెద్దలైన వాళ్ళు అపవిత్రాత్మలుగా మారిన వాళ్ళు మీ శరీరంలోకి ప్రవేశించి సాతాను నుండి పొందుకున్న జ్ఞానంతో పాప కోరికలతో పాప ఫీలింగ్స్తో జీవిస్తూ ఉంటారు. ఇలా ప్రతి ఒక్కరిలో కూడా జీవిస్తూ ఉంటారు. అది అపవిత్రాత్మలు అనేవి మనుషులకు ప్రవేశించటము మనుషులు చేసిన పాపము వలన కానే కాదు, కానీ మనుషులైన వాళ్ళ తల్లిదండ్రులైన వాళ్ళు దేవునికి వ్యతిరేకంగా పాపాలు చేసినందుకే వారి సంతానానికి దేవుడు రక్షణ కల్పించలేదు. వాళ్ళ సంతానం చుట్టూ కూడా రక్షణ వలయాన్ని వేయలేదు. అందుకే అపవిత్రాత్మగా మారిన వాళ్ళు ఎవరి చుట్టూ అయితే దేవుని రక్షణ వలయం లేదో వారిలోకి ప్రవేశించి సాతాను నుండి పొందుకున్న జ్ఞానంతో సాతాను నుండి పొందుకున్న పాపపు కోరికలతో ఫీలింగ్స్తో బానిసాయ కోరికలతో లోక సంబంధమైన కోరికలతో లోక సంబంధమైన జీవితాన్ని జీవిస్తూ శరీర సంబంధమైన జీవితాన్ని జీవిస్తూ లోకం మీద ఏకాగ్రత పెట్టి లోకంలో ఉండే వాటిని పొందుకోవటమే జీవితంగా ఎంచి జీవిస్తూ ఉంటారు. శరీరం కోసమే జీవిస్తూ ఉంటారు. అపవిత్రాత్మలైన వాళ్ళు వాటి కోసమే నరులైన వారిని జీవింప చేస్తూ ఉంటారు అని నేను మీకు చెప్తున్నాను. దేవుని ప్రజలైన వాళ్ళరా, ఇలాగా ఆదాము నుండి కూడా ఇప్పటి వరకు వచ్చిన అందరినీ కూడా నరులను శరీరాల మీద అధికారాన్ని కలిగి ఉంది సాతాను. సాతానుకు భూలోకంలో జీవిస్తున్న నరులు అందరి శరీరాల మీద ఎందుకు అధికారాన్ని కలిగి ఉంది అంటే ఈ మానవాళి ఆది తల్లిదండ్రులైన ఆదాము అవ్వలైన వాళ్ళు సాతాను యొక్క మాటలు నమ్మి దేవునికి వ్యతిరేకంగా పాపం చేసినందుకు వారి సంతానమైన భూలోక మానవాళి అందరి శరీరాల మీద సాతానుకు దేవుడు అధికారాన్ని ఇచ్చాడు. ఆ అధికారంతోనే సాతాను మనుషులను అపవిత్రాత్మలుగా చేస్తుంది. వారిలోకి దాని పాపపు జ్ఞానాన్ని పంపి ఆ పాపపు జ్ఞానంతో జీవము చేస్తూ ఉంటుంది. వారిని అపవిత్రాత్మలుగా చేస్తూ వస్తుంది. ఇప్పటి వరకు అపవిత్రాత్మగా మారిన వారు ఈ లోకంలో ఉన్నారంటే సాతాను వారిలోకి పంపిన దాని పాపపు కోరికల అనుసారంగానే పాపపు జ్ఞానము అనుసారంగానే అని నేను మీకు చెప్తున్నాను. దేవుని ప్రజలైన వాళ్ళరా, మీ పూర్వీకులైన వాళ్ళు అపవిత్రాత్మగా మారి జీవించినట్టుగా మీరు జీవించకుండా ఉండటానికి సాతాను మీ తల్లోకి పంపే దాని పాపపు జ్ఞానము మీది కానే కాదు. మీ మెదడుకంటూ పాపపు జ్ఞానము లేనే లేదు, చెడు జ్ఞానం లేదే లేదు. దేవుడు మీకు జ్ఞానాన్ని ఇవ్వలేదు, కానీ మీరు జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి ఉపయోగపడే మెదడునిచ్చాడు. ఆ మెదడుతోనే మీరు ఈ లోకంలో సంచరిస్తూ జీవిస్తూ జ్ఞానాన్ని సంపాదించుకొని సన్మార్గంలో జీవించడానికి కావలసిన జ్ఞానాన్ని సంపాదించుకొని ఆ జ్ఞానంతో జీవించాలని దేవుడు నిర్ణయించాడు. కనుక మీ మెదడుకంటూ పాపపు జ్ఞానం లేదు. మీరు మీ తల్లో వినే ఆ పాపానికి సంబంధించిన జ్ఞానము మొత్తం కూడా లూసిఫర్ పంపినదే అని నేను మీకు చెప్తున్నాను. దేవుని ప్రజలైన వాళ్ళరా, మీ శరీరం కూడా పాపపు కోరికలు కలిగలేదు, పాప ఫీలింగ్స్ కలిగలేదు. మీ శరీరంలో కలుగుతున్న పాపపు కోరికలు ఫీలింగ్స్ అన్నీ కూడా సాతానుకు సంబంధించినవే అని నేను మీకు చెప్తున్నాను. ఇలాగా సాతాను భూలోక రాజ్యాల అన్ని రాజ్యాల మీద అధికారాన్ని కలిగి ఉండి అన్ని రాజ్యాలలో జీవిస్తున్న మనుషుల శరీరాల మీద అధికారాన్ని కలిగి ఉండి ఆ మనుషుల అందరిలోకి దాని పాపపు జ్ఞానంతో దాని పాపపు కోరికలతో జీవింపు చేస్తూ ఉంటుంది. మరి అందరిలోకి చేస్తుందా అంటే అందరిలోకి కాదు, కానీ సాతాను ఎక్కువ శాతం మంది జీవింపు చేస్తూ ఉంటుంది. ఎవరిని జీవింపు చేస్తుంది అంటే దేవుని వాక్యాన్ని దేవుని యందు భయభక్తి లేకుండా దేవుని వాక్యానుసారంగా జీవించకుండా దేవుని చిత్తానుసారంగా జీవించకుండా ఉండ వారిని సాతాను ఎంచుకుంటుంది. వారి తల్లిదండ్రుల నిమిత్తము ఏ మనుషులకైతే దేవుని రక్షణ వలయం ఉండదో వారిలోకి సాతాను అపవిత్రాత్మలను పంపి దాని జ్ఞానంతోనే దాని పాపపు జ్ఞానంతోనే వారిని జీవింపు చేస్తూ ఉంటుంది. ఈ అపవిత్రాత్మలు ఎవరు అంటే మనుషుల కుటుంబాలలో చనిపోయిన వారే అని నేను మీకు చెప్తున్నాను.
మరలా చెప్తున్నాను, అపవిత్రాత్మలు మీ శరీరాలకి రావటము అది మీ తప్పు కానే కాదు, మీ తల్లిదండ్రులైన వాళ్ళు చేసిన పాపాలకే దేవుడు మీ చుట్టూ రక్షణ వలయాన్ని వేయలేదు. ఒక ఉదాహరణ చెప్తాను. ఏబు విషయంలో జరిగింది అదే. ఏబు దేవుడిని నిరంతరము ఆరాధిస్తూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ బలులను అర్పించేవాడు. అందుకే ఏబు చేసిన ప్రార్థనల నిమిత్తము, ఏబు జీవితం నిమిత్తము దేవుడు ఏబు నిమిత్తము ఏబు చుట్టూ, ఏబు సంతానం చుట్టూ దేవుడు రక్షణ వలయాన్ని వేశాడు. దేనికి అంటే సాతాను నుండి రక్షించడానికి, అపవిత్రాత్మల నుండి రక్షించడానికి. అందుకే సాతాను ఏబు సంతానం చుట్టూ దేవుడు రక్షణ వలయాన్ని ఉంచినంత వరకు సాతాను ఏమి చేయలేదు, వారిలోకి అపవిత్రాత్మలను పంపి వారిని జీవింపు చేయలేదు. ఎప్పుడైతే సాతాను దేవుని సన్నిధానానికి వెళ్ళి ఏబు విషయంలో ఒక అవకాశం ఇవ్వమని అడిగిద్దో అప్పుడు దేవుడు ఏబు చుట్టూ తను ఉంచిన రక్షణ వలయాన్ని తీసివేస్తాడు. అప్పుడు లోకాధికారి అయిన సాతాను, ఏబు శరీరం మీద అధికారం కలిగి ఉన్న సాతాను ఏబు శరీరాన్ని అనేక రోగాలతో కలగజేస్తూ ఉంటుంది, వ్యాధిని కలగజేస్తూ ఉంటుంది. ఏబు సంతానాన్ని కూడా చంపివేస్తుంది. ఏబు సమస్తమైన వాటిని నాశనం చేస్తుంది. ఇలాగా లోకాల మీద అధికారాన్ని కలిగి ఉంది సాతాను. దేవుడు కూడా ఇప్పటికీ కూడా దేవుడు భూమి మీద జీవిస్తున్న ప్రతి మనిషి చుట్టూ కూడా తన రక్షణ వలయాన్ని వేశాడు. దేనికి అంటే సాతానును నరులైన వాళ్ళు జయించడం సాధ్యపడటం లేదు, సాతాను నరులైన వారిని చంపగలదు అని ఎరిగిన దేవుడు ఏబు సంతానం చుట్టూ మొదటగా రక్షణ వలయాన్ని వేసినట్టుగానే ఈ భూమి మీద జీవిస్తున్న ప్రతి మనిషి చుట్టూ కూడా దేవుడు రక్షణ వలయాన్ని వేశాడు. ఆ రక్షణ వలయాన్ని దాటుకొని సాతాను మీ దగ్గరికి రాలేదు, మీ శరీరాన్ని తాకలేదు. కనుక మీరు తల్లిదండ్రులైన వాళ్ళైన మీరు మీ సంతానం నిమిత్తము మీరు దేవుని చిత్తానుసారంగా జీవించండి, సన్మార్గంలో జీవించండి అని నేను మీకు చెప్తున్నాను. మీ నిమిత్తము దేవుడు మీ సంతానం చుట్టూ మీరు దేవుని చిత్తానుసారంగా జీవిస్తే మీ నిమిత్తము దేవుడు మీ సంతానం చుట్టూ రక్షణ వలయాన్ని వేస్తాడు, సాతాను రాజ్యం నుండి కాపాడుతాడు అని నేను మీకు చెప్తున్నాను. మరి ఈ లోకంలో సాతాను రాజ్యంలో ఎలాగ జీవిస్తారు అంటే సాతాను నుండి పొందుకున్న పాపపు జ్ఞానంతో వాళ్ళు చూసినప్పుడు ఆ చూసే సెకండ్లో సాతాను రాజ్యంలో వాళ్ళు జీవిస్తున్నట్టుగానే ఉంటుంది. సాతాను నుండి పొందుకున్న జ్ఞానంతో వాళ్ళు మాట్లాడినప్పుడు వాళ్ళు ఆ మాట్లాడిన సెకండ్లలో సాతాను రాజ్యంలో జీవిస్తున్నట్టుగానే ఉంటుంది. సాతాను నుండి పొందుకున్న జ్ఞానంతో క్రియలు చేసినప్పుడు వాళ్ళు సాతాను రాజ్యంలో జీవించినట్టుగానే ఉంటుంది. ఇలాగ సాతాను రాజ్యంలో మనుషులైన వాళ్ళు జీవిస్తూ ఉంటారు. ఇప్పుడు నేను మీకు చెప్తున్నాను, మీరు సాతాను రాజ్యంలో కాకుండా క్రీస్తు రాజ్యంలో జీవించండి. క్రీస్తు మీకు ఇచ్చిన జ్ఞానం అనుసారంగా జీవించండి. క్రీస్తు చిత్తానుసారంగా, దేవుని చిత్తానుసారంగా, క్రీస్తు వాక్యానుసారంగా మీరు చూస్తూ, మీరు మాట్లాడుతూ, మీరు క్రియలు చేస్తూ క్రీస్తు రాజ్యంలో జీవించాలని నేను మీకు చెప్తున్నాను. మీరు గనక సాతాను జ్ఞానంతో, సాతాను పాప జ్ఞానంతో మీరు జీవిస్తే మీ జీవితంలో సంతోషమే ఉండదు. రోగాలు, వ్యాధులు వస్తాయి, బాధలు కలుగుతాయి, వేదన కలుగుతాయి, అంతా దుఃఖంగానే ఉంటుంది. మీ జీవితం తృప్తికరంగా ఉండదు, మీరు బానిసలైపోతారు సాతానికి. కనుక సాతాను జ్ఞానంతో మీరు జీవించొద్దని నేను మీకు చెప్తున్నాను. ఈ విషయాలను మీరు బాధ పెడతానికి, భయపెడతానికి నేను చెప్పడం లేదు, కానీ మీకు తెలియపరచడానికే నేను మీకు చెప్తున్నాను. సాతాను పిరికిది, మానసిక రోగి, భయస్తురాలు. మీరు కనుక ధైర్యంగా ఉంటే మీ ధైర్యమే సాతానికి పిరికితనం అవుతుంది, మానసిక రోగం అవుతుంది, భయం అవుతుంది. ఆ భయంతోనే, ఆ పిరికితనంతోనే, ఆ మానసిక రోగంతోనే దాని పాపపు జ్ఞానాన్ని మీ తల్లుకు పంపదు, దాని పాపపు కోరికలను మీ శరీరంలో పంపదు, మీ నుండి వెళ్ళిపోతుంది. కనుక మీరు ధైర్యంగా ఉండి జీవించండి, దేవుని చిత్తానుసారంగా జీవించండి, దేవునికి ఇష్టమైన రీతిగా జీవించండి, పరిశుద్ధులుగా జీవించండి అని నేను మీకు చెప్తున్నాను. మీరు భయపడితే సాతానుకు, మీ భయమే సాతానుకు బలమవుతుంది, జ్ఞానమవుతుంది. ఆ జ్ఞానంతోనే, ఆ బలంతోనే, ఆ ధైర్యంతోనే ధైర్యం కూడా అవుతుంది. వాటితోనే సాతాను దాని పాపపు జ్ఞానాన్ని, దాని పాపపు కోరికలను, ఫీలింగ్స్ అన్నిటిని కూడా మీ తల్లోకి, మీ శరీరంలో పంపుతూ
వాటితో మిమ్మల్ని జంపు చేస్తూ ఉంటుంది. మిమ్మల్ని కూడా అపవిత్రాత్మగా మార్చి మీ పూర్వీకుల వల్లే మారుస్తుంది. కనుక మీరందరూ కూడా అలాగ మారకుండా ఉండటానికి దేవుని చిత్తానుసారంగా జీవించండి. పాపపు జ్ఞానంతో జీవించమాకండి. సాతాను మీ తల్లకు పంపే పాపపు జ్ఞానంతో జీవించవద్దని, సాతాను రాజ్యంలో జీవించవద్దని నేను మీకు చెబుతూ ఉన్నాను. దేవుని ప్రజలైన వాళ్ళరా, మిమ్మలను దేవుడు ఆశీర్వదించాలని నిండు మనసుతో కోరుకుంటూ ఇంతటితో ముగిస్తున్నాను. ఆమెన్, ఆమెన్, ఆమెన్.